భారతదేశం ఆధ్యాత్మికత, చరిత్ర మరియు విభిన్న సంస్కృతి సంప్రదాయాలతో నిండిన భూమి, మిస్టరీ మరియు అద్భుత కథలను కలిగి ఉన్న అనేక దేవాలయాలతో అలంకరించబడింది. విశాలమైన ప్రకృతి దృశ్యం అంతటా చెల్లాచెదురుగా ఉన్న ఈ దేవాలయాలు పురాతన హస్తకళ, సమస్యాత్మకమైన ఆచారాలు మరియు గాఢమైన ఆధ్యాత్మిక అనుభవాల కథలను వాటి గోడల లోపల ఉంచుతాయి. ప్రతి దేవాలయం దైవిక మరియు తెలియని వాటి కోసం మానవ ఆత్మ యొక్క అన్వేషణకు నిదర్శనం. భారతదేశం యొక్క మతపరమైన మరియు నిర్మాణ వారసత్వం యొక్క సంక్లిష్టమైన వస్త్రాన్ని ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ఈ అన్వేషణలో మానవ చాతుర్యం మరియు భక్తికి సాక్ష్యంగా నిలిచే 5 అద్భుతమైన దేవాలయాల రహస్యాలను మేము పరిశీలిస్తాము. దృఢమైన రాతితో చెక్కబడిన కైలాస దేవాలయం నుండి జగన్నాథ దేవాలయం యొక్క ప్రత్యేక గర్భగుడి వరకు ప్రతి ప్రదేశం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మొజాయిక్ యొక్క ఒక కోణాన్ని వెల్లడిస్తుంది. ఇక్కడ పురాణాలు మరియు ఇతిహాసాలు నేటి కాలంతో ముడిపడి ఉన్నాయి. ఈ సమస్యాత్మక ఆలయాల గర్భగుడిలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించడానికి మేము సమయం మరియు ప్రదేశంలో ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మాతో చేరండి. మా తాజా వీడియోలు మరియు అప్డేట్లతో అప్డేట్గా ఉండటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ మద్దతు మాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కైలాస దేవాలయం, ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర. అవలోకనం. కైలాస దేవాలయం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల సముదాయంలో ఉన్న ఒక అద్భుతమైన ఏకశిలా నిర్మాణం. ఒకే రాతితో చెక్కబడిన ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు పురాతన ఇంజనీరింగ్ మరియు కళాత్మక విజయాల యొక్క అద్భుతమైన ఫీట్ను సూచిస్తుంది. ప్రత్యేకత: ఆర్కిటెక్చరల్ మార్వెల్ మరియు స్కేల్. కైలాస దేవాలయం యొక్క అత్యంత అసాధారణమైన లక్షణం దాని పరిపూర్ణ స్థాయి మరియు క్లిష్టమైన వాస్తుశిల్పం. పైనుండి క్రిందికి చెక్కబడిన ఆలయ సముదాయంలో ప్రధాన మందిరం మాత్రమే కాకుండా స్తంభాలు, గ్యాలరీలు మరియు శిల్పాలతో సహా వివిధ పరిసర నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఆలయం యొక్క వెలుపలి మరియు లోపలి గోడలు పౌరాణిక దృశ్యాలు, దేవతలు మరియు ఖగోళ జీవులను వర్ణించే క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఆలయం యొక్క గొప్ప ప్రవేశ ద్వారం, భారీ ప్రాంగణాలు మరియు ఎత్తైన శిఖరాలు దానిపై పనిచేసిన హస్తకళాకారుల సృజనాత్మక మరియు సాంకేతిక మేధావికి నిదర్శనం. చుట్టుపక్కల రాతితో చెక్కబడినప్పటికీ మొత్తం ఆలయ సముదాయం స్వేచ్ఛానిలబడి నిర్మాణం యొక్క భ్రమను కలిగిస్తుంది. విరాలిమలై మురుగన్ ఆలయం, తమిళనాడు. అవలోకనం. తమిళనాడులోని కొండపై ఉన్న విరాలిమలై మురుగన్ ఆలయం యుద్ధదేవుడు మురుగన్కు అంకితం చేయబడింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఆలయాన్ని వేరుగా ఉంచేది నెమళ్లతో దాని ప్రత్యేక అనుబంధం. ప్రత్యేకత: నెమలి అభయారణ్యం మరియు మురుగన్. విరాలిమలై దేవాలయం దాని పరిసరాల్లో నెమళ్ల సహజ ఆవాసానికి ప్రసిద్ధి చెందింది. నెమళ్లు తరచుగా మురుగన్తో సంబంధం కలిగి ఉంటాయి, హిందూ పురాణాలలో పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు దేవత యొక్క వాహనంగా నమ్ముతారు. ఆలయ అమరిక సందర్శకులను వారి సహజ వాతావరణంలో నెమళ్లను చూసేందుకు వీలు కల్పిస్తుంది. ఇది ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మికంగా ఆవేశపూరితమైన వాతావరణానికి దోహదపడుతుంది. ఈ దేవాలయం హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా మురుగన్ భక్తులకు ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇది ప్రకృతి మరియు ఆధ్యాత్మికత సజావుగా పెనవేసుకున్న ప్రదేశం. కాల భైరవనాథ్ ఆలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్. అవలోకనం. వారణాసిలోని కాల భైరవనాథ్ ఆలయం శివుని యొక్క ఉగ్రరూపమైన భైరవుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ప్రత్యేకమైన ఆచారాలకు మరియు నైవేద్యాలకు ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకత: మద్యం మరియు ప్రత్యేక ఆచారాల సమర్పణ. కాల భైరవ్నాథ్ ఆలయాన్ని సమస్యాత్మకంగా మార్చే విషయం ఏమిటంటే దేవతకి సాంప్రదాయేతర మద్యాన్ని సమర్పించడం. భైరవ భగవానుడి ఉగ్ర స్వభావాన్ని శాంతింపజేసేందుకు దోహదపడుతుందని నమ్మి భక్తులు తమ పూజలో భాగంగా మద్యాన్ని సమర్పిస్తారు. ఈ అభ్యాసం లోతైన చారిత్రక మూలాలను కలిగి ఉంది మరియు హిందూ మతంలో వివిధ దేవతలను పూజించే విభిన్న మార్గాలకు ఉదాహరణ.
ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఆలయ వాతావరణం మద్యం సువాసనతో అగరబత్తుల పరిమళం మిళితమై ఉంటుంది. ఈ విలక్షణమైన అభ్యాసం సందర్శకులు మరియు పండితుల నుండి దృష్టిని మరియు ఉత్సుకతను ఆకర్షించింది. 4. మీనాక్షి ఆలయం, మధురై, తమిళనాడు. అవలోకనం. తమిళనాడులోని మదురైలో ఉన్న మీనాక్షి దేవాలయం ద్రావిడ వాస్తుశిల్పం మరియు మీనాక్షి దేవత మరియు లార్డ్ సుందరేశ్వరులకు అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ప్రత్యేకత: క్లిష్టమైన శిల్పాలు మరియు వాస్తుశిల్పం. మీనాక్షి ఆలయం దాని క్లిష్టమైన శిల్పాలు, నిర్మాణ వైభవం మరియు ప్రతీకాత్మకతకు ప్రసిద్ధి చెందింది. 1000 స్తంభాల మందిరం వివిధ దేవతలను, పౌరాణిక కథలను మరియు సాంస్కృతిక దృశ్యాలను వర్ణించే దాని యొక్క సూక్ష్మంగా చెక్కబడిన స్తంభాలతో ఒక నిర్మాణ అద్భుతంగా నిలుస్తుంది. గోపురాలు, గోపుర నిర్మాణాలు, శక్తివంతమైన రంగులు మరియు మతపరమైన కథనాలను వివరించే క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఆలయ వాస్తుశిల్పం విశ్వం యొక్క విశ్వక్రమాన్ని మరియు సామరస్యాన్ని సూచిస్తుంది. ఇది ప్రార్థనా స్థలం మాత్రమే కాకుండా సాంస్కృతిక మరియు కళాత్మక సంపదగా కూడా మారింది. జగన్నాథ దేవాలయం, పూరి, ఒడిశా. అవలోకనం. ఒడిశాలోని పూరీలోని జగన్నాథ దేవాలయం వార్షిక రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ సమయంలో దేవతలను రథాలలో బయటకు తీసుకువెళతారు. ఈ ఆలయం దాని రహస్యాన్ని జోడించే ప్రత్యేక సంప్రదాయాలు మరియు ఆచారాలను కలిగి ఉంది. ప్రత్యేకత: రథయాత్ర మరియు ప్రత్యేకత. జగన్నాథ దేవాలయం యొక్క వార్షిక రథయాత్ర, ఇక్కడ దేవతలను భారీ రథాలపై ఉంచి వీధుల గుండా లాగుతారు. ఇది ప్రపంచం నలుమూలల నుండి భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. సాంప్రదాయకంగా హిందువులు కానివారు దాని లోపలి గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు కాబట్టి ఆలయం యొక్క ప్రత్యేకత దాని రహస్యాన్ని పెంచుతుంది. ఈ నిషేధం ఆలయ ఆచారాలు మరియు ఆచారాల గురించి ఊహాగానాలకు మరియు ఉత్సుకతకు దారితీసింది. ఆలయ వాస్తుశిల్పం మరియు సంప్రదాయాలు దాని భక్తుల లోతుగా పాతుకుపోయిన నమ్మకాలు మరియు ఆచారాలపై ఒక సంగ్రహావలోకనం అందిస్తాయి. ముగింపులో, భారతదేశంలోని ఈ 5 రహస్య దేవాలయాలు సందర్శకుల ఊహ మరియు ఉత్సుకతను సంగ్రహించే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. నిర్మాణ అద్భుతాల నుండి ప్రత్యేకమైన ఆచారాలు మరియు సంప్రదాయాల వరకు, ఈ దేవాలయాలు భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.